మిత్రులందరికీ నమస్కారం. వెల్కమ్ టు కేఎస్ఎన్ యూట్యూబ్ ఛానల్. ముందుగా మిత్రులందరికీ ఆత్మీయ రాఖీ శుభాకాంక్షలు. అనుబంధాలకు గుర్తు ఈ రక్షాబంధన్ వేడుకలు. అనురాగం, అనుబంధం, ఆత్మవిశ్వాసం అన్నీ సమపాలలో కలిసిన బంధమే రక్త సంబంధం. ఎల్లలు లేని ప్రేమకు, వెలకట్టలేని విలువలకు ఇది ఓ చిహ్నం. కలిసిమెలిసి పెరిగిన, అల్లరి చేస్తూ గడిపిన, కష్టాల్లో తోడుగా నిలిచిన సోదర సోదరీమణుల ప్రేమ ఎప్పుడూ త్యాగాన్నే కోరుకుంటుంది. రక్షాబంధన్ తోబుట్టువులకు పవిత్రమైనటువంటి పండుగ. ప్రతి కష్టంలో సోదరులు తోడుంటారనే విశ్వాసానికి గుర్తు. రాఖీ పండుగ శ్రావణ మాసంలో జరుపుకుంటారు. సోదర సోదరీమణుల మధ్య అనుబంధాన్ని ఈ పండుగ మనకి గుర్తు చేస్తుంది. రాఖీ అంటే రక్షణ అని అర్థం. సోదరి తన సోదరుడికి రాఖీ కట్టి జీవితంలో ఉన్నత స్థానాలను చేరుకోవాలని, ఎల్లవేళలా అండగా రక్షణగా ఉండాలని ఆకాంక్షిస్తారు. రాఖీ పండుగను కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి జరుపుకుంటారు. రాఖీ పౌర్ణమిని ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పేరుతో పిలుస్తూ ఉంటారు. ఈ రక్షాబంధన్ వేడుక తరతరాలుగా వస్తుంది. వ్యాస భగవానుడి విష్ణు పురాణంలో రాఖీ పౌర్ణమిని బలేవా అని పిలిచేవారు. బలి చక్రవర్తి మహావిష్ణు భక్తుడు. ఆయన తన అపారమైన భక్తితో విష్ణువుని తన వద్దే ఉంచుకుంటాడు. విష్ణువు లేని వైకుంఠం వెలవెలబోతుండడంతో శ్రీ మహాలక్ష్మి పౌర్ణమి నాడు బలి చక్రవర్తికి రాఖీ కట్టింది. లక్ష్మీదేవికి ఏం కావాలో కోరుకోమని బలి చక్రవర్తి అడగ్గా లక్ష్మీదేవి మహావిష్ణువును తనతో పంపాలని కోరడంతో వెంటనే అంగీకరిస్తాడు. మహాభారతంలో శ్రీకృష్ణుడు శిశుపాలుని సంహరించే సమయంలో అతడి వేలికి గాయమవుతుంది. ఆ సమయంలో ద్రౌపది తన చీర కొంగును చించి కృష్ణుడి వేలికి కట్టగా దానికి ప్రతిఫలంగా కృష్ణుడు ఎప్పటికీ నీకు రక్షణగా ఉంటానని ఆమెకు మాట ఇస్తాడు. తదనంతరం దుశ్శాసనుడు ద్రౌపది వస్త్రాపహరణానికి ప్రయత్నించినప్పుడు కృష్ణుడు ఆమెను ఆదుకుంటాడు. దైవిక శక్తులతో కూడిన శ్రావణ శుద్ధ పూర్ణిమను రాఖీ పూర్ణిమగా, జంధ్యాల పూర్ణిమగా జరుపుకుంటూ ఉంటారు. శక్తి స్వరూపిణిగా వ్యవహరించబడే ఆ ఇంటి ఆడపడుచు చేత ఈరోజు రక్షాబంధనం కట్టించుకున్న సోదరులకు దేవతలు రక్షగా నిలిచి అరిష్టాలను తొలగిస్తారని, అన్నింటా అండదండగా నిలుస్తారని విశ్వాసం. ఇటువంటి మహత్తరమైనటువంటి రక్షాబంధన పండుగ పరమార్థం ఏమిటో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తన సోదరుని జీవితం తీపి వలె ఎల్లప్పుడూ కమ్మగా ఉండాలని, తలపెట్టే ప్రతి కార్యం విజయవంతం కావాలని, అతనికి సకల సంపదలు చేకూరాలని కోరుతూ తోబుట్టువులు సోదరుని చేతికి రక్షాబంధనం కట్టే ఈ పండుగ నుండి మనం గ్రహించవలసినటువంటి పరమార్థం ఏమిటి అంటే, ప్రతిఫలాన్ని ఆశించకుండా నిష్కల్మషమైనటువంటి ప్రేమతో, స్వచ్ఛమైన మనస్సుతో జరుపుకునే ఈ పండగ సమాజంలో అందరూ ఒకరికొకరు తోబుట్టువుల వంటి వారేనని, స్వంత సంబంధం లేకపోయినా సామాజికంగా స్త్రీ పురుషుల మధ్య ప్రేమ, ఆత్మీయత, మమతానురాగాలు పరిడవిల్లాలని, తోబుట్టువులు లేరని చింతించకుండా సోదర ప్రేమ కలిగిన వారికి రక్షణగా నిలవాలన్నది ఈ పండుగ యొక్క పరమార్థం. ఈ రక్షాబంధానికి సామాజిక ప్రాముఖ్యత కూడా ఉంది. ఈ రక్షాబంధన్ రోజున విభిన్న మతాలు, కులాలు, ప్రాంతాల వారు ఒకరికి ఒకరు రాఖీ కట్టి స్నేహం, ఏకత్వం ప్రదర్శిస్తూ ఉంటారు. పూర్వం రాజులు, యోధులు కూడా సోదరీమణుల రాఖీని గౌరవించి రక్షణ ఇచ్చేవారు. రండి ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఆ వీడియోని చూస్తూ రక్షాబంధన్ విశిష్టతను తెలియజేసే కొన్ని ఆలయాలను కూడా మనం ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ అన్నా చెల్లెళ్ళు దేవుళ్ళుగా ఉన్నటువంటి ఆలయాలు ఉన్నాయి.
అయితే అన్న చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళ మధ్య అపురూపమైన విడదీయరాని బంధానికి ప్రతీకగా జరుపుకునేటువంటి ఈ రక్షాబంధన్ పండుగ దేవదేవుళ్ళు కూడా ఈ వేడుకను జరుపుకున్నారు. రక్షాబంధన్ విశిష్టతను తెలియజేసే కొన్ని ఆలయాలని, అక్కడ జరిగేటువంటి పూజల్ని, కొన్ని విశేషాలను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భారతదేశం అనేక దేవాలయాలకు నిలయం. వాటిలో ఎన్నో వింతలు, విశేషాలు కలిగిన ఆలయాలు చాలా ఉన్నాయి. సాధారణంగా ఆలయంలో సతీ సమేతంగా స్వాముల వారు కొలువై భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు. కానీ కొన్ని ఆలయాలు మాత్రం అన్నా చెల్లెళ్ళు దేవదేవుళ్ళుగా కొలువై పూజలు అందుకుంటూ ఉన్నారు. అన్నా చెల్లెళ్ళు ఉన్న ఆలయం అనగానే అందరికీ ప్రఖ్యాతిగాంచిన పూరి జగన్నాథుడి దేవాలయం గుర్తుకు వస్తుంది. ఇక్కడ శ్రీకృష్ణుడితో పాటు బలభద్రుడితో పాటు సోదరి సుభద్రను కూడా పూజిస్తూ ఉంటారు. ఈ ఆలయం మాత్రమే కాదు, అన్నా చెల్లెలను పూజించే మరిన్ని ఆలయాలు కూడా ఉన్నాయి. వాటిలో కొన్ని రక్షాబంధంతో ముడిపడి ఉన్నాయి. ఆ ఆలయాలను దర్శించుకుంటే అన్నా చెల్లెళ్ళ జీవితం ఆనందంగా, ఎటువంటి కష్టం లేకుండా సాగిపోతుందని చెబుతూ ఉంటారు. ముందుగా పూరి జగన్నాథ ఆలయం గురించి కొన్ని వివరాలు. ఒడిస్సాలోని పూరీ తీరంలో ఉన్న జగన్నాథుడి ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలో సుభద్ర మధ్యలో ఉండగా కుడి, ఎడమ వైపున శ్రీకృష్ణుడు, బలభద్రుడు ఉంటారు. ఆలయం లోపలి గర్భగుడిలో ఈ ముగ్గురు దేవతల విగ్రహాలు ఉంటాయి. ఏటా ఆషాఢ మాసంలో పూరీ జగన్నాథుడి రథయాత్ర ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఈ సమయంలో ముగ్గురి దేవతలు తన మేనత్త గుండిచ ఆలయానికి వెళతారు. కన్నుల పండుగగా జరిగేటువంటి ఈ యాత్ర గురించి మీ అందరికీ తెలిసిందే. అదేవిధంగా యముడి దేవాలయం మధురలోని యమునా నది ఒడ్డున పురాతన దేవాలయాల్లో ఇది ఒకటి. ఈ ఆలయం ద్వారకాధీష్ ఆలయానికి సమీపంలో విశ్రమ్ ఘాట్ నుంచి కొన్ని మీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ యమునాదేవి, యముడిని పూజిస్తారు. అందుకే ఈ ఆలయాన్ని ధర్మరాజ ఆలయం అని కూడా పిలుస్తారు. ఇక్కడ యముడి విగ్రహాలు నల్లరాతితో ఉంటాయి. దాదాపు కొన్ని వేల సంవత్సరాల క్రితం శ్రీకృష్ణుడి మనవడు వజ్రనాభ ఈ దేవతలను ప్రతిష్ఠించాడని చెబుతారు. సోదరుడికి అంకితం చేసినటువంటి దేవాలయం ఇది. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్. మరో సరికొత్త వీడియోతో మరలా మీ ముందుకి అతి త్వరలో వస్తాం. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్. థ్యాంక్ యూ.